ప్రతిపక్షం గొంతును అనగదొక్కడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ ఎదుట మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ అసెంబ్లీని బాయ్కాట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి క్వశ్చన్ అవర్లో గంటకు పైగా మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ను దూషించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. మూసీ నది సుందరీకరణ పేరుతో ఎంత ఖర్చు చేస్తున్నారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గంటన్నర సేపు అంటే అసెంబ్లీ చరిత్రలో పార్లమెంటరీ చరిత్రలో ఒక క్వశ్చన్ అవర్ మీద గంటసేపు సమాధానం చెప్పే మిషతో గంటసేపు అడ్డగోలు మాటలు మాట్లాడితమటికి ఎక్కడ జరగలేదు. ఇవాళ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడారు. గంటసేపు ఆయన మాట్లాడిందల్లా కేసీఆర్ గారి మీద విషం చిమ్మడం, కేసీఆర్ గారి చావు కోరుకోవడం, అట్లాగే హరీష్ రావు గారి మీద బాడీ షేమింగ్ చేయడం. ఇది తప్ప ఈ గంటలో ఆయన చేసిందేం లేదు. హరీష్ రావు గారు స్ట్రేట్ క్వశ్చన్ అడిగినాడు. మూసీ నదిలో మంచినీళ్లు సరఫరా చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఆ నీటిని ఏ ప్రాజెక్టు నుంచి తీసుకువస్తారో తెలపాలని ప్రశ్నించినందుకు ప్రభుత్వం నుండి ఎలాంటి జవాబు రావడం లేదన్నారు. ప్రతిపక్షానికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వనందుకు నిరసన తెలుపుతూ బైకాట్ చేసినట్లు ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇది తప్ప ఈ గంటలో ఆయన చేసిందేం లేదు. హరీష్ రావు గారు స్ట్రేట్ క్వశ్చన్ అడిగినాడు. మూసీ సుందరీకరణ, మూసీ పునర్జీవం పేరు మీద ఏదైతే మీరు పేదల ఇళ్లు కూలగొట్టినారో ఆ ఇల్లు కూలగొట్టిన పేదలకు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం, కొత్త ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం నష్టపరిహారం ఇచ్చినారా? ఇస్తే ఎంతమందికి ఇచ్చినారు, ఎంత ఇచ్చినారు చెప్పమను. నంబర్ 1. నంబర్ 2, మీరు మూసీ సుందరీకరణకు ఎంత ఖర్చు పెట్టబోతున్నారు మీ ప్రభుత్వం? ఒకసారి 40,000 కోట్ల